హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే కెప్టెన్ అమెరికా ద బ్రేవ్ న్యూ వరల్డ్. ఇది నిన్న 14th అయితే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఏంద్రా అంటే మనకి పాత కెప్టెన్ అమెరికా ఉన్నాడు కదా క్రిష్, అతను అంటే ద ఫస్ట్ అవెంజర్ ఆ సీరమ్ ఇదంతా తీసుకొని మనకి ఎండ్ గేమ్లో వచ్చేసి అతను మళ్ళీ పాస్ట్కి వెళ్ళేసి అతని లైఫ్ అంతా బతికేసి ఓల్డ్ ఏజ్కి వచ్చేసి ఇదైపోతాడు. చనిపోయే ముందు ఆల్మోస్ట్ ఆల్ అతని షీల్డ్ వచ్చేసి అతని ఫ్రెండ్ ఫాల్కన్ ఉన్నాడు కదా, అది యాక్ట్ చేసింది యాంటోనీ, అతను బ్లాక్ అతనికి షీల్డ్ ఇచ్చేసి ఇది చనిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ బక్కీ ఉంటాడు. సో ఆ బక్కీ వీడు ఫ్రెండ్స్గా ఎలా ఉన్నారనేది మనకి ఒక సిరీస్ వచ్చింది డిజ్నీ హాట్స్టార్లో, ద ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ అనేసి. దాంట్లో మనకి కొద్దిగా డీటెయిల్డ్గా ఉంటుంది అన్నమాట. ఇంకో కెప్టెన్ అమెరికా పెట్టాలనుకుంటారు, కాకపోతే వాడు ఆ కెప్టెన్ అమెరికా కొద్దిగా తక్కువైనందువల్ల వీడు వాడి దగ్గర నుంచి తీసుకునేసి బ్లాక్ వాడు ఇప్పుడు ప్రజెంట్ కెప్టెన్ అమెరికా అయ్యాడు. సో ఇది పాస్ట్. ఇది ఈ సినిమా దీనికి వచ్చామంటే ఈ సినిమా ఏంది, మనకి ఎటర్నల్స్ అని ఒక సినిమా వచ్చింది. ఎటర్నల్స్ సినిమా మన క్లైమాక్స్లో ఏంటంటే ఒక ఎటర్నల్ ఎర్త్ నుంచి పుట్టి దాన్ని డిస్ట్రాయ్ చేసే టయానికి ఆ ఎటర్నల్ని డిస్ట్రాయ్ చేసేసి ఉంటారు. ఈ ఎటర్నల్స్లో ఒకరు ఉంది. సో ఆ డిస్ట్రాయ్ అయ్యేది దాదాపు జపాన్ దగ్గర ఉండి ఆ ఐలాండ్గా ఫామ్ అవుతుంది. ఆ ఐలాండ్ ఏంద్రా అంటే మంచి స్ట్రాంగెస్ట్ మెటల్ అబడామినియం ఏదో, అది ఇంతకుముందు వైబ్రేనియం ఉన్నింది, వైబ్రేనియం కంటే ఇది స్ట్రాంగ్ ఉన్న మెటల్ ఉన్నిందనమాట. అది జపాన్ వాళ్ళ దగ్గర ఉంటే అది కొట్టేసి మెక్సికోలో ఆ ఇల్లీగల్ సేల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ఇల్లీగల్ సేల్ జరుగుతూ ఉండేదాన్ని ఆ మెటీరియల్ని అక్వైర్ చేసేకి వీళ్ళు ఫస్ట్ పోతారు. మన ఫాల్కన్ వచ్చి కెప్టెన్ అమెరికా అయ్యాడు, ఇంకో పిల్లోడు ఫాల్కన్గా జాయిన్ అయి ఉంటాడు కొత్తోడు. సో వీళ్ళు వెళ్ళి అది తీసుకొస్తారు. అది తీసుకొచ్చిన తర్వాత మనకి ఆ ప్రెసిడెంట్ మన హ్యారిసన్ ఫోర్డ్ వచ్చేసి ప్రెసిడెంట్గా ఉండి అతను ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మన కెప్టెన్ అమెరికాని పిలుచుకొచ్చి మళ్ళీ అవెంజర్స్ని స్టార్ట్ పెట్టాలా నువ్వు అన్నట్టు చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మనం దీంట్లో ఈ వింటర్ సోల్జర్లో చూసేది ఏంద్రా అంటే మనం సిరీస్లో చూసామంటే ఈ కెప్టెన్ అమెరికా ముందు ఇంకొక అతను బ్లాక్ అతను కూడా కెప్టెన్ అమెరికా పైన చేసిన టెస్ట్లన్నీ చేస్తారు. అతను కూడా ఒక కెప్టెన్ అమెరికా టైప్ సీరం తీసుకొని మంచి స్ట్రాంగ్గా ఉన్న అతను అనమాట. అతను ఇంకో నలుగురు కలిపి హ్యారిసన్ ఫోర్డ్ పైన అయితే ఫైరింగ్ జరుగుతుంది. అది ఎవరు ఎందుకు అనేది స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంకొక కొత్త విలను ఒక రెడ్ హల్క్ వీళ్ళంతా తీసుకొచ్చి సినిమాని ఎలా అయితే తీసుకెళ్లారు అనేది ఉందన్నమాట. దీంట్లో ముఖ్యం ఏంద్రా అంటే మనకి జపాన్తో పాటు వన్ ఆఫ్ ద డెసిజన్ మేకింగ్స్ మన ఇండియా నుంచి ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోడీ అన్నట్టు చెప్పనట్టుకుండా ఆయన గెటప్లో అయితే ఒక పర్సన్ అయితే నిల్చోబెట్టుంటారు. 1-2 డైలాగులు కూడా ఉంటాయి. ఇండియా వాడు అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నట్టు ఒక ఇది ఉంటుంది, మీరు మీ సెక్యూరిటీని ఇది చేసుకోండి లేకుంటే మీ మ్యాటర్స్ మా ఓన్ హ్యాండ్స్లో తీసుకుంటాను. అది చూడంగానే షాక్ అయిపోయారు. ఇంకమ్మా ఏంది, మామూలుగా అయితే ఇండియా వాళ్ళు కదా, ఇండియా వాళ్ళకి అమెరికా వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి, ఇండియా వాడే అమెరికా వాడికి వార్నింగ్ ఇచ్చేది చిన్న బిట్ అది. కాకపోతే నాకు మజా అనిపించింది అది సినిమాలో చూసినప్పుడు. సో హౌ స్ట్రాంగ్ మోడీ గవర్నమెంట్ ఎలా ఉంది అనేది అయితే మటుకు తెలుస్తుంది. సరే అది పక్కన పెట్టేస్తే ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది. ఈ మధ్యలో ఈ అవెంజర్స్ ఈ ఫెమినిజం చెత్త చదారం అన్నట్టు పనికిమాలిన సినిమాలన్నీ తీశారు. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా మేలు రకం. కాకపోతే ఏంద్రా అంటే కెప్టెన్ అమెరికా అన్నప్పుడు మనకి క్రిస్ పాత కెప్టెన్ అమెరికా అని మనకి మైండ్లో వస్తుంటారు. సో ఇతన్ని తీసుకునే మనకి టైం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ సిరీస్ చూసినప్పటికీ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ సిరీస్ చూసినప్పటికీ మనకి కెప్టెన్ అమెరికా అంటే ఆ పాత ఇదే గుర్తొస్తుంది చాలా వరకు మట్టుకు. తర్వాత సరే ఓకే అనుకుంటాం. స్టోరీలోకి పోతే ఇన్ఫ్యాక్ట్ బెటర్ స్టోరీ లైన్ ఈ మధ్య కాలంలో వీళ్ళు అయితే తీసుకొచ్చారు మార్వెల్ వాళ్ళు. ఎందుకంటే మనకి షాచి అది పర్లేదు, ఆ రింగ్స్ ఇది, దాని తర్వాత ఇంకా మిగతా ఎన్ని పనికి మళ్ళీ ఏంది మిస్సెస్ మార్వెల్లా మిస్ మార్వెల్స్ ఇవన్నీ తీసుకొచ్చారని. ఎటర్నల్స్ కూడా అట్టగా ఓకేగానే ఉంది. ఇది ఇంకా దానికంటే కొద్దిగా బెటర్గా అయితే నాకైతే అనిపించింది ఇన్ఫ్యాక్ట్ స్టోరీ దీంట్లో. అండ్ హ్యారిసన్ ఫోర్డ్ అతను చాలా కాలం తర్వాత చూశాను అండ్ అతను సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ కొత్త విలన్ మళ్ళీ ఆ గామా రేడియేషన్స్ అతను ఎవరు నాకైతే కొద్దిగా తెలియలేదు.
కాకపోతే పాస్ట్ దీంట్లో రిలేటెడ్, ఎందుకంటే ఆ డైలాగ్స్ ఆ సీన్స్ చూసినప్పుడు ఎంత అనిపించింది. మీకేమన్నా తెలుసుంటే దయచేసి కింద మీరు కామెంట్స్లో పెట్టారంటే నేను తెలుసుకుంటాను నేను. ఎందుకంటే ఈ మార్వెల్స్ ఈ మధ్యలో అంత ఫ్రీక్వెంట్గా రాలేదు, మనం సిరీస్లన్నీ మర్చిపోయాను. సో నాకు అంత ఇదిగా అయితే గుర్తులేదు. యాజ్ ఏ హోల్ సినిమాలో మనకి గ్రాఫిక్స్ కానీ ఫైట్స్ కానీ అన్నీ ఓకే. మార్వెల్ లవర్స్కి అయితే కొద్దిగా నచ్చే ఇది ఉంటుంది. కెప్టెన్ అమెరికా లవర్స్కి అయితే మటుకు కొద్దిగా ఒరే ఆ సాడ్, ఒరే మన క్రిస్ లేడు, మన పాత కెప్టెన్ అమెరికా లేడు అన్న ఒక సాడ్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు బ్లాక్స్ దీన్ని యాజ్ యూజువల్ మన మార్వెల్లో ఉంటారు కదా, బ్లాక్స్ హ్యావ్ లైఫ్స్ అన్నప్పుడు అదేదో ఒక మూమెంట్ జరిగింది చూడు, దాని నుంచి ఇది చేసింది అదే. సో కెప్టెన్ అమెరికాని బ్లాక్గా రిప్రజెంట్ చేశారు వాళ్ళు. మేము పెద్ద బ్రాడర్ మైండ్ సెట్ ఉండాలన్నానికి. అండ్ అతను చాలా వరకు న్యాయం చేశాడు. అతను ప్రతి దాంట్లో మనకి డైలాగ్స్లో చెప్తుంటారు, నేను కూడా ఆ సీరం తీసుకొని ఉండాల్సింది, నేను కూడా ఆ సీరం తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే ఫస్ట్ టైం కెప్టెన్ అమెరికా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, వాడికి దెబ్బలు తగులుతాయి, బ్లడ్ వస్తుంది, అలసిపోతాడు. పాత కెప్టెన్ అమెరికా లెక్క కాదు. అతను ఏంటంటే సీరం తీసుకొని అతను సూపర్ సోల్జర్, ఇతను నార్మల్ సోల్జర్ ఇతను. సో ఆ ఒక ఇదైతే ఉంది. ఫాల్కన్ ఇది తీసుకొచ్చారు, మిగతా ఒక సినిమా ఇది తీసుకొచ్చారు. అండ్ రోలింగ్ టైటిల్స్లో వచ్చేసి మనకి మళ్ళీ ఇంకొక బయట నుంచి థ్రెట్ అయితే ఉంది అన్నట్టుగా మనకి చూపిస్తాడు. సో ఓవరాల్గా అయితే మట్టుకు సినిమా మళ్ళీ వీళ్ళు ఈ చెత్త చెదారం అంతా తీసి మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ పెడదాం, మనం నీట్గా ఇది చేద్దాం అని అయితే డిసైడ్ అయినట్టున్నారు. అందుకని కొద్దిగా కూర్చొని శ్రద్ధతో అయితే ఇది రాశారు. అండ్ సినిమాటోగ్రఫీ నాకు బ్రహ్మాండంగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రహ్మాండంగా ఉంది, ఎడిటింగ్ నాకు పర్ఫెక్ట్గా అనిపించింది, నీట్గా. అండ్ అన్నీ కలిపి ప్రతి ఒక్కరికి ఒక డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ సినిమా స్టోరీగా అయితే మటుకు నేను బాగానే ఎంజాయ్ చేశాను సినిమానంతా. సో చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడండి థియేటర్లో చూస్తే మీకు ఆ ఫీల్ ఇదైతే మటుకు మీకు బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ గురించి, మూవీస్ గురించి, వెబ్ సిరీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే వీడియో చూసే దాంట్లో 98% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. దాంట్లో కొద్దిగా 2 సెకండ్లు పని కదా, చిచిక్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది. మీరు క్లిక్ చేశారంటే మా ఛానల్ గ్రో అయ్యేకి హెల్ప్ అవుతుంది. అందుకని పదే అడుగుతూ ఉన్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేశారు, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారు అనుకుంటూ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.